వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ రేణుశ్రీ. స్మార్ట్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక దీంట్లో సజెషన్స్ ఇవ్వడం కోసం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్త్ వేగాన్ ఫిన్టెక్ నుండి సాయిరామ్ గారు. వారితో మాట్లాడదాం. హలో సాయిరామ్ గారు. హాయ్ మేడం. సో ఎక్కువగా కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా వినిపించే మాట ఏంటంటే ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చెయ్యి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటూ ఉంటారు. అసలు ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఏంటంటే చాలామందికి నార్మల్ వాళ్ళకైతే ఎక్కువ ఐడియా ఉండదు. ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి, ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సో చాలా మంది ఏంటంటే కామన్గా ఎస్డబ్ల్యూపీ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అనుకుంటున్నారు. అవును. ఎస్డబ్ల్యూపీ ఇస్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఓకే. ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటంటే ఒక విధానం. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఓకే. సో క్రమానుగతంగా మన పెట్టుబడి నుంచి కొంత అమౌంట్ వెనక్కి తీసుకునేదాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాం. నార్మల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకు నచ్చినప్పుడు అమౌంట్ తీసుకోవచ్చు. అదే ఒక పీరియాడిక్గా తీసుకుంటే అది ఎస్డబ్ల్యూపీ అవుతుంది. ఓకే, అదొక వే. నాకు కూడా చాలా మంది కాల్ చేసి నేను ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. చెప్పేవాళ్ళు కూడా అలానే చెప్తారు, ఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్ చేయంటే అదొక ప్రొడక్ట్ అని అనుకుంటున్నాను. అది ప్రొడక్ట్ కాదండి, దట్స్ జస్ట్ ఒక మెథడాలజీ. విత్డ్రాల్ మెథడాలజీని ఎస్డబ్ల్యూపీ అంటాం. సో ఇది ఎందుకంటే చాలా మంది ఏంటంటే నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయండి, లేదా 1 కోటి రూపాయలు ఉన్నాయండి, దీని నుంచి నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, ఏం చేద్దామంటారు? ఒక ఆప్షన్ ఏంటంటే వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఏ బ్యాంక్, ఎఫ్డిఆర్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్వి, అందులో చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ వాటిలో. కానీ లేదు, వీ కెన్ బై ఏ హౌస్, వీ కెన్ గెట్ అ రెంటల్ ఇన్కమ్. ద థర్డ్ ఈజ్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, గెట్ అ ఎస్డబ్ల్యూపీ. సో ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి మిడిల్ క్లాస్కి ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. సో మీరు చూడండి 2005లో ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి హైదరాబాద్లో, 2026లో ఎంత ఉన్నాయి? సో ఆల్మోస్ట్ ఒక 20 years పీరియడ్ తీసుకోండి. చాలా మంది 2005లో less than 5,000 ఉంది ఎక్స్పెన్సెస్, ఇప్పుడు 50,000 అవుతుంది. అవును. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే చెప్పండి 2046లో ఎంత అవుతుంది? 10 times పెరిగితే 50,000 into 10, 5 lakhs. కొంచెం కష్టంగానే ఉంటుంది వినటానికి, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక వాళ్ళకి ఏజ్ వల్ల వచ్చే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దానికి కూడా కొంచెం పెట్టాల్సి వస్తుంది. అండ్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోతుంది అది కూడా చూసుకోవాలి. ఒకప్పుడు సర్జరీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి, సేమ్ సర్జరీ కాస్ట్ ఇప్పుడు ఎంత ఉంది, సో ఇది కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకి దగ్గరలో యశోద హాస్పిటల్ ఉంటుంది. సో 2015లో సో సింపుల్ సర్జరీ ఒక ఐ కెటరాక్ట్కి ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది చూసుకోండి. ఆల్మోస్ట్ 4 times అయినా పెరిగి ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 1.5 lakh ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదే 4 times కనుక మీకు పెరుగుతుంటే కనుక ఆఫ్టర్ 20 years, కెటరాక్ట్ అంటే అదే పెద్ద డిసీజ్ కాదు, ఏజ్ వల్ల వచ్చేది. సో మీకు ఆల్మోస్ట్ ఒక 25 lakhs అవుతుంది పర్ ఒక ఐకి. 2 ఐసీ చేయాలంటే 50 లక్షలు. మీరు ఈ కార్పస్ని కనుక ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోకపోతే కనుక ఈ ఇన్ఫ్లేషన్ వల్ల రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. సో చాలా మంది ఎస్డబ్ల్యూపీ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి ఒకే ఫండ్లో పెడతారు, లేదా 2 fundsలో సెలెక్ట్ చేసుకొని పెడతారు. ఇప్పుడు ఈ ఫండ్ ఎంత రిస్క్ ఉంది, అది ఎప్పుడు రిటర్న్ ఇస్తుంది, దీన్ని వాళ్ళు మర్చిపోతారు. ఏంటంటే మొత్తం పెట్టేసి నాకు ఇక ఎస్డబ్ల్యూపీలో లైఫ్ లాంగ్ వస్తుంది రిటర్న్ అని అనుకుంటారు, బట్ అలా రాదండి. ఓకే. మీకు ఫండ్ యొక్క రిస్క్ ఎంత అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు 2024లో సెప్టెంబర్లో పర్సన్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అదే ఎందుకు తీసుకున్నారంటే అక్కడ తర్వాత నుంచి మార్కెట్ పడింది, ఇండియన్ మార్కెట్. సో ఇండియన్ మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 10% పడింది ఈ 2 yearsలో. సో సేమ్ నేను ఎస్డబ్ల్యూపీలో నేను ఒక 15% విత్డ్రా చేసుకున్నాను ఈ 2 yearsలో. అంటే నేను ఒక 1 crore పెడితే 15% అంటే 15 lakhs నేను విత్డ్రా చేసుకున్నాను. 10% మార్కెట్ మైనస్ అయింది. సో ఇప్పుడు నా క్యాపిటల్ 75 lakhs ఉంటుంది. బట్ ఇప్పుడు నాకు కొంచెం 2 years తర్వాత అయితే ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కదా. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పెరుగుతాయని చెప్పి నేను విత్డ్రాల్ పెంచితే క్యాపిటల్ తక్కువ ఉంది, క్యాపిటల్ ఎరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే సేఫ్ విత్డ్రాల్ రేట్. ఎస్డబ్ల్యూపీలో మనకు విత్డ్రాల్ రేట్ అనేది ఎంత సేఫ్గా ఉంది అది చూసుకోవాలి. జనరల్గా మనకేంటంటే less than 6 ఉంటే కనుక సేఫ్గా ఉంటుంది. మనకి కనుక థియరిటికల్గా చూసుకుంటే కనుక డిఫరెంట్ కంట్రీస్ కనుక ప్రొజెక్ట్ చేస్తే 3 to 4% ఉంటుంది, బట్ అప్ టు 6% మనం సేఫ్గా మెయింటైన్ చేయొచ్చు. ఇక 6% నుంచి దాటి కనుక వెళ్తుంటే కనుక రిస్క్ వస్తుంది. నేను కొంతమంది ఇన్వెస్టర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు మంత్లీ 1% విత్డ్రా చేస్తారంట. వాళ్ళకి అడ్వైస్ ఇచ్చింది ఎవరో తెలియదు కానీ మంత్లీ 1%. వాళ్ళ అసంప్షన్ ఏంటంటే మీరే చెప్పారు కదా యావరేజ్న 12% వస్తుంది, సో నేను మంత్లీ 1% విత్డ్రా చేసుకుంటాను. సో 12 మంత్లీ 1 అంటే ఇయర్లీ 12, నా క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మీకు 12% యావరేజ్ అంటే ఓవర్ ఏ బ్లాక్ ఆఫ్ 5 years or 6 years యూ విల్ గెట్ దట్ 12%. ఓకే, అది ఇయర్లీ కాదు. యా,
అంటే మీకు ఫస్ట్ ఇయర్ యూ గాట్ 0, సెకండ్ ఇయర్ యూ గాట్ 24, ద యావరేజ్ ఇస్ 12. లేదా ఫస్ట్ ఇయర్ -12 వచ్చింది, సెకండ్ ఇయర్ యూ గాట్ 36, థర్డ్ ఇయర్ యూ గాట్ అగైన్ 0, ఫోర్త్ ఇయర్ 24 వచ్చింది. ఇది యావరేజ్. ఓకే, ఇది ఒక కాన్స్టెంట్ గ్రోత్ అలా ఏం కాదు. ఓకే, మీరు చూడండి రియల్ ఎస్టేట్, గోల్డ్, ఈక్విటీస్ ఇవన్నీ క్యాపిటల్ అసెట్స్. వీటికి రిటర్న్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోలేక చాలామంది ఏంటంటే 1% పర్ మంత్ విత్డ్రా చేశారు. ఇప్పుడు 2 years నుంచి వాళ్ళకి పెరగట్లేదు క్యాపిటల్. ఓకే, వాళ్ళ క్యాపిటల్ ఎరోడ్ అవుతుంది, అప్పుడు ఫీల్ అవుతున్నారు. సో మనకి సేఫ్ విత్డ్రాల్ రేట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సేఫ్ విత్డ్రాల్ రేట్ తర్వాత మనం స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి. సో మన మనీని మొత్తం ఒకే ఫండ్లో లేదా 2 fundsలో పెట్టకూడదు. ఓకే, దాన్ని బాస్కెట్స్గా విడగొట్టుకోవాలి. మనకి ఫేమస్ సేయింగ్ ఉంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇంటూ సింగిల్ బాస్కెట్. ఒకటి పగిలితే మొత్తం పగిలే ఛాన్స్ ఉంది. సో లేకపోతే మనకేంటంటే ఈ బాస్కెట్స్గా విడగొట్టుకోవడం ఎలా చూసుకోవాలి. ఫస్ట్ మనకి నెక్స్ట్ 2 years వరకు లేదా 3 years వరకు మనకి ఎంత మనీ అవసరం అవుతుంది, దాన్ని ఎటువంటి మార్కెట్ వల్ల ఎటువంటి నష్టం లేని ప్రోడక్ట్స్లో పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఎఫ్డి లేదా 2 లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఓకే, ఈ రెండిట్లో పెట్టుకుందాం. నెక్స్ట్ 3 నుంచి 6 years వరకు లేదా 5 years వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే కొంత టైం పీరియడ్ ఉంది, వీ కెన్ టేక్ సమ్ రిస్క్, బట్ అలా అని చెప్పి అగ్రెసివ్ రిస్క్ తీసుకోవాలి. సో వీటికి కొంచెం హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి, విచ్ విల్ ఇన్వెస్ట్ ఇన్ డెట్ అండ్ ఈక్విటీస్ అండ్ కమాడిటీస్. ఈ కాంబినేషన్లో ఇన్వెస్ట్ చేస్తాయి, వాటిలో మనం పెట్టుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసి లాంగ్ టర్మ్ కోసం 6+ years తర్వాత దిస్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. ఇప్పుడు చెప్పండి, మీరు ఇన్వెస్ట్ చేశారు, 2 years తర్వాత మార్కెట్ కూడా పెరగలేదు, మీరేం వరీ అవ్వరు. బికాస్ మీకు 3 years వరకు యూ ఇన్వెస్టెడ్ ఇన్ డెట్ ఫండ్ ఆర్ అన్ ఎఫ్డి, దాని నుంచి మనీ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు ఎఫెక్ట్ అయ్యేది మోస్ట్లీ మీ లాంగ్ టర్మ్ మనీ మాత్రమే, అంటే 6 years తర్వాత పెట్టే మనీ మాత్రమే మీకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ దాన్ని మీరు వెంటనే ఏం తీసుకోరు కదా. సో మీకు ఒక సేఫ్టీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు అంతకుముందు నేను మాట్లాడిన ఇన్వెస్టర్ ఏంటంటే 75 lakhs అయింది, హీఈస్ వరీయింగ్. ఇప్పుడు నేను వరీ అవ్వడు, ఎందుకంటే ఈయనకి ఏ మనీ ఎప్పుడు తీసుకుంటారో తెలుసు. సో మనకి లాంగ్ టర్మ్ ఉంటే ఖచ్చితంగా మార్కెట్స్ విల్ గ్రో. అందరం మనం పెరగాల్సిందే, మనం పెరిగినప్పుడు ఖచ్చితంగా మార్కెట్స్ విల్ గ్రో అండ్ దట్ విల్ గివ్ రిటర్న్. ఇది ఎలా సాధ్యమైందంటే మనం ఏ మనీని ఏ పర్పస్ కింద పెట్టుకున్నాం, సో అది ప్లాన్ చేసుకుంటే కనుక మనకి రిటర్న్ వస్తుంది. సో HWP నుంచి మీకు మంచి రిటర్న్ కావాలంటే డూ దిస్ 2 strategies. 1, యూజ్ ఏ బకెట్ స్ట్రాటజీ. మీ ఫండ్స్ని డివైడ్ చేసుకోండి, ఎప్పుడు ఎంత అవసరం కావాలి దాని తగ్గట్టు మీరు ఆ టైం పీరియడ్ తగ్గట్టు రిస్క్ తీసుకునేటట్లు ఇన్వెస్ట్ చేసుకోండి. సెకండ్ ఇస్ దట్ సేఫ్ విత్డ్రాల్ రేట్. ఎంత విత్డ్రా చేస్తున్నారు, ఆ రేట్ ఎంత. సో 12% వస్తుంది కదా అని చెప్పి మీరు 1% పర్ మంత్ తీసుకుంటే క్యాపిటల్ ఎరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేఫ్ విత్డ్రాల్ రేట్ ఫర్ ఇండియా ఇస్ అరౌండ్ 5 to 6%. దానికన్నా తక్కువ ఉండటానికి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎక్కువ కార్పస్ ఉంది, మీరు సేఫ్ విత్డ్రాల్ రేట్లోనే ఇన్వెస్ట్ చేశారు, ఇన్వెస్ట్ చేసి విత్డ్రా చేశారు, ద పాజిటివ్ సైడ్ ఈస్ యూ విల్ గెట్ అ హైయర్ కార్పస్. ఓకే, ఒక 10 years పాటు మీరు 1 crore పెట్టి 6% అంటే 50,000 మాత్రం విత్డ్రా చేశారు. 10 years తర్వాత యువర్ కార్పస్ విల్ గెట్ 2 crores. మీరు 50,000 ఎవ్రీ మంత్ విత్డ్రా చేసినా కానీ. బట్ అట్లా కాకుండా నాకు 12% పెరుగుతుంది కానీ 12% మీద వెళ్తే మీ కార్పస్ 10th yearలోనే ఎరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మార్కెట్ కనుక పర్ఫామ్ చేయకపోతే. సో మనం ఈ 2 స్ట్రాటజీని కనుక ప్లాన్ చేసుకొని విత్డ్రా చేసుకుంటే కనుక వీ కెన్ గెట్ ఎ హ్యూజ్ రిటర్న్. థ్యాంక్ యూ సాయిరామ్ గారు.